హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం ఒక స్టూడెంట్ కానీ ఒక పర్సన్ కానీ పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వాలి అంటే ఏమేం స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, కెరియర్ ఎలా ఉంటుంది అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డౌట్స్కి ఆన్సర్ కావాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఒకవేళ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో విషయంలోకి వస్తే పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది పైథాన్ లాంగ్వేజ్, కోర్ పైథాన్ అండ్ అడ్వాన్స్డ్ పైథాన్ నేర్చుకోవాలి. సో ఈ పైథాన్ నేర్చుకోవడం వల్ల మీకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వచ్చు, పైథాన్ డేటా ఇంజనీర్ అవ్వచ్చు, డేటా అనలిటిక్స్లో యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఏఐ, ఎంఎల్, ఐఓటి ప్రాజెక్ట్స్లలో కూడా మీరు వర్క్ చేయొచ్చు పైథాన్ నేర్చుకోవడం వల్ల. పైథాన్, కోర్ పైథాన్, అడ్వాన్స్డ్ పైథాన్ మొత్తం కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్డ్. అంటే బేసిక్ లెవెల్ అంటే పైథాన్లో డేటా టైప్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ మాడ్యూల్స్, లిస్ట్, సెట్స్, డిక్షనరీస్, ప్యాకేజెస్ ఇవి మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట పైథాన్లో. అడ్వాన్స్డ్ పైథాన్కి వచ్చే వరకు పైథాన్ విత్ ఊప్స్ కాన్సెప్ట్స్ లైక్ ఆబ్జెక్ట్, క్లాస్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్, మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా పైథాన్లో నేర్చుకోవాలి. సో ఇవి నేర్చుకుంటే పైథాన్ లాంగ్వేజ్ వస్తుంది, మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుంది. కానీ వెబ్ డెవలపర్ అవ్వాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాలి. పైథాన్లో వెబ్ డెవలప్మెంట్ కోసం మెయిన్గా వచ్చేసి ఒక 2 ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. డిజాంగో అని చెప్పేసి, ఫ్లాస్క్ అని చెప్పేసి 2 ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదైనా ఒక ఫ్రేమ్ వర్క్ నేర్చుకుంటే సరిపోతుంది. రెండింటికి మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. సో నా సజెషన్ అయితే డిజాంగో కొంచెం ఈజీగా ఉంటుంది, ఫ్లాస్క్ అయినా కూడా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మైక్రో సర్వీసెస్ ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవాలి. సో మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవాల్సి ఉంటుంది. రెస్ట్ ఏపీఐ లాంగ్వేజ్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ ఏంటి అంటే రిలేటెడ్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఫ్రంట్ ఎండ్. సో వెబ్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ కోసం నువ్వు రియాక్ట్ ఏపీఐ కానీ ఫ్రేమ్ వర్క్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసి చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే వెబ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫ్రంట్ ఎండ్ కోసం ఈ ప్రోగ్రామింగ్ అన్నీ నేర్చుకోవాలి. రెస్ట్ ఏపీఐ, ఫ్రేమ్ వర్క్స్, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ. సో బ్యాక్ ఎండ్ కోసం మీరు ఏదైనా ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నేర్చుకోవాలి. లైక్ ఎంఎస్ఎస్క్యూఎల్ కానీ, పిఎల్ఎస్క్యూఎల్ కానీ, మైఎస్క్యూఎల్ కానీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసి మైఎస్క్యూఎల్ అనేది నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ నేర్చుకోవాలి. సో వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే గిట్ అండ్ గిట్ హబ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వాలన్నా, ఎనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది 90% అన్ని జాబ్లలో రిలేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఒక బిల్డ్ టూల్ నేర్చుకోవాలి. లైక్ మావెన్ కానీ, గ్రంట్ కానీ ఇలాంటి బిల్డ్ టూల్స్ ఉంటాయి అన్నమాట. బిల్డ్ టూల్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఒక కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్ టూల్ నేర్చుకోవాలి. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్ టూల్ కోసం వచ్చేసి మీరు జెన్కిన్స్ ప్రిఫర్ చేయొచ్చు. జెన్కిన్స్ నేర్చుకుంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మెథడాలజీ నేర్చుకోండి. అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మెథడాలజీ అంటే ప్రజెంట్ అయితే ఎక్కువగా అజైల్ యూజ్ చేస్తున్నారు. అజైల్ మెథడాలజీ నేర్చుకోండి. ఫ్యూచర్లో డెవాప్స్ కూడా ఎక్కువ యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఇవన్నీ జస్ట్ నేర్చుకోవడం కాకుండా వీటి మీద మినీ ప్రాజెక్ట్స్ చేయండి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయినట్లయితే మినీ ప్రాజెక్ట్స్ లేకపోతే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి వీటి మీద. సో అందులో మీరు పైథాన్లో ఏదైనా ఒక ఫ్రేమ్ వర్క్ వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసి
మావెన్ బిల్డ్ టూల్ యూజ్ చేసి, వెర్షన్ కంట్రోల్ యూజ్ చేసి, లేకపోతే నువ్వు జెన్కిన్స్ అన్న యూజ్ చేసి, ఇవన్నీ యూజ్ చేసి మినీ ప్రాజెక్ట్స్ చేసి అవి మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. సో ఇలా మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేయడం వల్ల మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వై? బికాజ్ రియల్ టైం ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ వీటన్నిటికీ స్కోర్ ఉంటుంది అనమాట. లైక్ అంటే వేరే వాళ్ళతో పోలిస్తే మీరు ఇవి చేస్తే మీకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా, ఏ కోర్స్ నేర్చుకున్నా, అది డెవాప్స్ కావచ్చు, పైథాన్ కావచ్చు, లేదా ఇంకేదైనా కోర్స్ కావచ్చు, ఖచ్చితంగా మీరు నేర్చుకునేటప్పుడే ప్రాక్టీస్ చేయడానికి మినీ ప్రాజెక్ట్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉండండి. దట్ విల్ బి బెటర్ సొల్యూషన్ టు గెట్ జాబ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? జాబ్ ఓపెనింగ్స్ అంటే డైరెక్ట్ పైథాన్ వెబ్ డెవలప్మెంట్ మీద తక్కువ జాబ్ ఓపెనింగ్సే ఉంటాయి. కానీ మీకు పైథాన్ ఫెమిలియర్ ఉండి ఏదైనా ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చి ఉంటే, జాంగో, ఫ్లాస్క్ ఇలాంటి ఫ్రేమ్ వర్క్స్ వచ్చి ఉంటే, ఏఐ ప్రాజెక్ట్స్లలో, ఎంఎల్ ప్రాజెక్ట్స్లలో, ఐఓటీ ప్రాజెక్ట్స్లలో మిమ్మల్ని తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ వెబ్ డెవలప్మెంట్లో కూడా మీరు మంచి నేమ్ తెచ్చుకోవచ్చు అండ్ ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇలాగే ఇవన్నీ నేర్చుకుంటే మీరు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కూడా కావచ్చు. అందుకోసం మీరు ఎక్స్ట్రాగా కొంచెం యాంగులర్ జేఎస్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇది పైథాన్ వెబ్ డెవలపర్ కావాలంటే మీరు మెయిన్గా పైథాన్ బేసిక్స్, కోర్ అండ్ అడ్వాన్స్డ్ పైథాన్, ఏదైనా ఒక ఫ్రేమ్ వర్క్, డిజాంగో కానీ, ఫ్లాస్క్ కానీ, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్, నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ ఏపీఐ, నెక్స్ట్ వచ్చేసి ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఒక బిల్డ్ టూల్, ఒక కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్. ఓకే, సో ఇవన్నీ నేర్చుకొని వీటి మీద మినీ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ చేయడం ద్వారా యూ కెన్ గెట్ జాబ్ ఈజీలీ. సో ఇది పైథాన్ వెబ్ డెవలపర్ అవ్వడానికి పూర్తి రోడ్ మ్యాప్ అనుకోవచ్చు మీరు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదే ఛానల్లో డెవాప్స్కి సంబంధించిన రోడ్ మ్యాప్ అండ్ టూల్స్ ఏమేమి నేర్చుకోవాలనేది కూడా నేను లాస్ట్ వీడియోస్లో మెన్షన్ చేశాను. అండ్ పైథాన్కి సంబంధించిన ఎంటైర్ కోర్స్ కూడా, బేసిక్ కోర్స్ అని చెప్పాను కదా ఇందాక, కోర్ పైథాన్, ఆ పైథాన్ వీడియోస్ మొత్తం ప్లే లిస్ట్ ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ పైథాన్ వెబ్ డెవలపర్ గురించి. నెక్స్ట్ వీడియోలో మరింత మంచి ఇన్ఫర్మేషన్తో నేను కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. బై.